సో వెల్కమ్ టు మార్కెట్ టుడే. ఈరోజు మార్కెట్ లో ఏం జరిగింది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా మార్కెట్ లో అయితే వాలటాలిటీ బాగా కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ క్లోజింగ్ కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా వచ్చేసి సెన్సెక్స్ అండ్ నిఫ్టీలు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయినాయి. నిన్న చూసుకుంటే ఫ్లాట్ గా క్లోజ్ అయిన మార్కెట్లు ఈ రోజు మాత్రం నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సెన్సెక్స్ 150 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. 73,832 ధర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 53 పాయింట్లు నష్టాల్లో క్లోజ్ అవడం జరిగింది. 23,161 ధర క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంచెం పాజిటివ్ లో ఉంది. 76 పాయింట్లు పాజిటివ్ నే క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో మెయిన్ గా సెల్లింగ్ అయితే బాగా చూడొచ్చు. మీరు ఐటీ సెక్టర్ అయితే బాగా డ్రాగ్ అయిందని చెప్పాలి. తర్వాత ఆటో సెక్టర్ సంబంధించి కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఐటీ సెక్టర్ అయితే 450 అంటే ఇంచుమించు 1.62% అయితే మైనస్ లో క్లోజ్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్ గా ఫార్మాకి సంబంధించి కొంచెం పాజిటివ్ గా ఉంది అండ్ ఎఫ్ఎంసీజీ కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మెయిన్ ఈరోజు అంటే మిడిల్ ఈస్ట్ ల వల్ల ఉద్రిక్తత వల్ల కారణమే మార్కెట్ నష్టానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఏం చెప్తారు? మార్కెట్లు ఈ రోజు మెయిన్ నష్టపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? మళ్ళీ ఇరాన్ మీద అమెరికా దాడులు జరగటం వల్ల అక్కడ తోటి మళ్ళీ ఉద్రిక్తతలు పెరగడం తోటి రోజంతా మన మార్కెట్లు ఒడిదుడుకులతోటి గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచెం పెరగడం జరిగింది. మళ్ళీ అది కూడా నిలబడలేకపోయింది. మీరు అన్నట్టు ఐటీ ఎప్పుడైనా కానీ మార్కెట్లు పడితే ఐటీ పెరగాలి. కానీ ఇవాళ మార్కెట్లు పడ్డది, ఐటీ కూడా పడటం జరిగింది. బ్యాంక్ మాత్రం ఓకే, బ్యాంక్ నిఫ్టీ వరకు పాజిటివ్లో ఉంది. ఇక పెద్దగా ఏం లేదు. మధ్యాహ్నం కొంచెంసేపు లాభాల్లోకి వచ్చింది కానీ మళ్ళీ ఏం లేదు. ఆ నుంచి ఒక 550 పాయింట్లు అంటే హై నుంచి కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం ఒక మూడు కారణాలు మెయిన్ ఇదే. ఒకటేంటిది, ఈ అమెరికా ఇరాను ఏదైతే యుద్ధం ఉందో అది మళ్ళీ యుద్ధం జరగడం అనేది ఒక వార్త. నెంబర్ టూ, ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం. ఈ ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే కంటిన్యూగా అమ్మటం మొదలుపెట్టిర్రో అది మెయిన్ రీజను. దీంతో మళ్ళీ వరల్డ్ మార్కెట్లన్నీ ఫాల్ అవటం, ఇక మన మార్కెట్లు కూడా కంటిన్యూ. కాకపోతే వాళ్ళకి గురువారం వీక్లీ ఎక్స్పైరీ అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది కూడా ఒక రీజను. మళ్ళీ రేపు మనకి బాంబే ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ ఓపెనింగ్ డే ఉంటుంది ఫ్యూచర్స్. ఇంకా మనం ఎక్కువ మ్యాటర్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ యుద్ధం ఒకరోజు చర్చలు అంటారు, ఒకరోజు లేదంటారు, ఒకరోజు అంటే చర్చలు జరుగుతున్నాయి అంటారు, మళ్ళీ యుద్ధం చేస్తున్నాం అంటారు. మళ్ళీ దీంతో పాటు ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్లు ఫాలో అవడం జరిగింది సింపుల్గా. ఇది ఇక రీజన్. ఇంకా ఇంతకంటే ఎక్కువ మనకి మ్యాటర్ లేదు ఆడ. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ మైనస్లో ఉంది, గోల్డ్ సిల్వర్ కూడా మైనస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా గోల్డ్ సిల్వర్ ఇంకా పెరిగే పడే అవకాశాలే కనపడుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ ముడి చమురు పెరుగుతున్నంత వరకు ఒకవేళ రికవరీ అయినా కానీ టైం తీసుకుంటుంది. ఎందుకోసం అంటే ఈ గోల్డ్ సిల్వర్ కొనే పరిస్థితుల్లో లేరు ప్రజలంతా. కానీ అంతకుముందు పెరగడానికి రీజన్ ఏంటి? ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగున్నాయి, వాళ్ళందరూ కూడా బయింగ్ చేయటం, సెంట్రల్ బ్యాంకులే కొన్ని నిల్వలు పెట్టుకోవడంతో గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో, జీడిపి ఎప్పుడైతే తగ్గిపోతుందో, బ్రెంట్ ఆయిల్ తగ్గినా కానీ రికవరీ కావడానికి జీడిపిలు కానీ ఆ ప్రపంచ దేశాలన్నిటికీ చాలా టైం తీసుకుంటుంది. అప్పటి వరకు ఈ గోల్డ్ సిల్వర్ మీద పెద్దగా ఉండదు. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ కంటే గోల్డ్ రిసెట్స్. ఇంకోటి ఏంటిది, ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ట్యాక్స్ పెంచడం జరిగింది భారీగా. అదొక రీజను. కొనకుండా ఉండటానికి తగ్గడం ఒక రీజను. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే సూచనలు కనపడట్లేవు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా స్లో డౌన్ అవ్వటం, ఇన్ఫ్లేషన్ పెరగటం రాబోయే రోజుల్లో ఇప్పట్లో ఏం లేదనమాట. ఎందుకంటే మండే ఫస్ట్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఈ ఫస్ట్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏదైతే 15వ తారీఖు వస్తుందో ఏముండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైన తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ క్వార్టర్ ఏం లేదు. కాబట్టి యుద్ధంలోనే ఉన్నాం కాబట్టి ఎకానమీ రిజల్ట్స్ కానీ ఏమీ ఉండవు. అందుకని ఒకవేళ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినా పూరే ఉంటాయి, అంటే అంత పెద్దగా ఉండవు. మళ్ళీ ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నాయి కూడా తగ్గుతున్నాయి.
అంటే మనము యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నా తగ్గుతున్నాయి, రేపు వచ్చే క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగుండవు కాబట్టి అవి కూడా ఇంకా తగ్గుతాయి. అంటే మార్కెట్లో ఇప్పట్లో ఆ, పరిస్థితులు ఏం కనపడట్లేదు. అంటే ఎవరైతే బై చేస్తారో చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది అంటే యుద్ధం కనుక ఆగిపోవాలి. యుద్ధం ఎక్కడో దగ్గర ఇరాన్ అమెరికా వాళ్ళు చర్చలు, అంటే ఇప్పుడు సుమారు 110 రోజులకు వచ్చింది యుద్ధం స్టార్ట్ అయ్యి. అంటే ఫిబ్రవరి 28, మార్చి, ఏప్రిల్, మే, జూన్ చూస్తుండగానే 110-111 రోజులకు యుద్ధం జరుగుతుంది. ఇది ఎక్కడో ఒక దగ్గర ట్రంప్ చర్చలు అని అంటారు, మళ్ళీ అణ్వాయుధాలు అప్పచెప్పాలంటారు, ఇరాన్ వాళ్ళు అప్పచెప్పమంటారు. ఈ ఇష్యూ తోటి ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇవాళ అంటే లేటెస్ట్గా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయటం, దాంతో మళ్ళీ ఇంకా ఉద్రిక్తతలు ఎక్కువ కావటం, మళ్ళీ మన మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫాల్ ఉంది. పొద్దుటికి ఇప్పటికి బ్రెంట్ ఆయిల్ కొంచెం $92 ట్రేడ్ అవుతుంది. పొద్దున్న $94 దాకుండే ఓ $2 తగ్గింది. ఇప్పుడు ఇంకా కనుక తగ్గి ఇది ఇక్కడిక్కడే ఉంటుంది, 90 నుంచి 100 మధ్యలోనే, 95, 96 ఇట్లా ఇట్లా ఈ మధ్యలోనే $4 పెరగడం, $4 తగ్గడం జరుగుతుంది తప్ప ఓవరాల్గా పెద్దగా తగ్గట్లేదు. తగ్గితే తప్ప అంటే బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే మళ్ళీ మార్కెట్ కొంచెం మామూలు అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఏదన్నా గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో కనపడట్లేదు. ఎందుకోసం అంటే ఒకవేళ బ్రెంట్ ఆయిల్ తగ్గినా, మళ్ళీ మార్కెట్లు రికవరీ అయినా, మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏ దేశపు కరెన్సీలు అవన్నీ బలోపేతం కావాలి. రూపాయలు వాళ్ళ యొక్క దేశపు కరెన్సీ బలోపేతం అయినప్పుడు ప్రపంచం దేశాలన్నీ ఆర్థికంగా పుంజుకున్నాక అప్పుడు గోల్డ్ సిల్వర్ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రేపు శనివారం ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు అయితే ప్లస్లోనే జరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లు ఇవాళ కనుక రాత్రికి ప్లస్లో క్లోజ్ అయితే మాత్రం మీరు అన్నట్టు రేపు మార్నింగ్ మన మార్కెట్లు పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి. కానీ ఈ యుద్ధం న్యూసే ఉంటుంది, మనకి పొద్దుటికల్లా తెలుస్తుంది ఆ యుద్ధం న్యూస్. అంటే ఇరాన్ మీద మళ్ళీ అమెరికా ఏమంటుంది, ఇరాన్ వాళ్ళు ఏం చేసారు, దాన్ని బట్టే మళ్ళీ మన మార్కెట్లు అనుకోండి. ఇప్పుడైతే యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లోనే నడుస్తున్నాయి. మరి అది రాత్రికి నైట్ పాజిటివ్లో క్లోజ్ అవ్వాలి. అమెరికా మార్కెట్లో రేపు తెల్లారుజామున పాజిటివ్లో క్లోజ్ అయితే మన మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతాయి. అవి కనుక మళ్ళీ మైనస్ అయితే మాత్రం మన మార్కెట్లు కూడా మైనసే.